ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రమోక్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా ఫిష్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను 1 కేజీ చేపలను తీసుకున్నాను. కర్రీకి కాబట్టి మీడియం పీసెస్ గా కట్ చేపించుకోండి. వీటిని ఒకసారి శుభ్రంగా ప్లెయిన్ వాటర్ తో వాష్ చేసుకుని తీసుకున్నాను. ఇప్పుడు చేప ముక్కలు నీచు వాసన పోయేలాగా ఎలా వాష్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇందులోకి 1 టీ స్పూన్ కల్లుప్పు, కొద్దిగా పసుపు, అరచెక్క నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు వీటిని శుభ్రంగా ఒక్కొక్క ముక్కని రబ్ చేస్తూ ముళ్ళులు గుచ్చుకోకుండా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. ఇలా రబ్ చేస్తూ క్లీన్ చేసుకున్న తర్వాత నీటితో వాష్ చేసుకొని ఇంకోసారి ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, అరచెక్క నిమ్మరసం వేసుకొని ప్రతి ముక్కకి ఉప్పు కారం పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 15 నిమిషాల వరకు మ్యారినేట్ చేసుకుందాం. ఫిష్ కర్రీకి మెయిన్గా మనకు కావాల్సింది చింతపండు గుజ్జు కాబట్టి ఇక్కడ నేను 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని అందులోకి గోరువెచ్చని నీళ్లు పోసుకొని నానబెట్టుకుంటున్నాను. మసాలా కోసం మిక్సర్ జార్ తీసుకొని అందులోకి 2 ఇంచుల అల్లం, 3 లవంగాలు, 1 ఇంచు చెక్క, 20 గ్రాముల కొబ్బరి, అలాగే ఒక 15 వెల్లుల్లి రవ్వలు, కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇలా మెత్తటి పేస్ట్గా చేసుకోవాలి. అడుగు ఫ్లాట్ గా ఉన్న కడాయిని తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఈ కర్రీకి ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ మెంతులు, కొద్దిగా కరివేపాకు వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మసాలా పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయి ఆయిల్ ఇలా సపరేట్ అయ్యాక ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు వేసి వేయించుకోవాలి. మసాలాలన్నీ నూనెలో బాగా వేయించుకుంటేనే కర్రీ రుచిగా ఉంటుందండి. లేకపోతే కర్రీ మొత్తం మసాలా పచ్చివాసనగానే ఉంటుంది. మసాలాలు బాగా వేగి నూనె ఇలా సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుందాం. వీటిని ఇలా టాస్ చేస్తూ తిప్పుతూ ముక్కలకి మసాలాలు పట్టించి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండును స్క్వీజ్ చేసి చింతపండు గుజ్జును తీసుకోవాలి. ఇలా 2-3 సార్లు చింతపండులో వాటర్ యాడ్ చేసి చింతపండు గుజ్జును తీసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి కదిలించకుండా చింతపండు గుజ్జును వేసుకొని కడాయి 2 వైపులా ఇలా పట్టుకొని కుదించుకుంటే సరిపోతుందండి. గరిటెతో అయితే ముక్కలు చెదరకుండా మధ్యలో ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి తిప్పుకొని ఉప్పు కారం చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. చింతపండు గుజ్జు వేసుకున్నాం కాబట్టి కాస్త ఉప్పు కారం ఎక్కువగానే పడుతుంది. 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని తిప్పుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చేప త్వరగానే ఉడుకుతుందండి. చేప ఉడికిందో లేదో అని మీరు ఫోర్కుతో అయినా చెక్ చేసుకోవచ్చు, లేదా ఇలా చూడండి ఇక్కడ పఫీగా వచ్చింది, ఇలా అయినా చెక్ చేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 1 గంట పక్కన పెట్టుకుందాం. ఎంత లేటుగా చల్లారాక తింటే అంత టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ డేకి అయితే ఇంకా బాగుంటుందండి. 1 అవర్ తర్వాత వేడివేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. చేప కూడా బాగా ఉడికింది. మీరు కూడా ఈ సింపుల్ అండ్ టేస్టీ ఫిష్ కర్రీని తప్పకుండా ట్రై చేయండి. అలానే ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్రమోక్ వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.